చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళిన విషయం మనకందరూ కూడా తెలిసిందే. అక్కడికి వెళ్ళి జగన్ నామస్మరణ చేసిన విషయం కూడా మనందరూ కూడా విన్నా. అక్కడికి వెళ్ళి కూడా జగన్ 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 వల్లే జగన్ వల్లే జగన్ వల్లే కంపెనీలు రాలేదు అని చెప్పేసి ఏ విధంగా అక్కడ ప్రవాసాంధ్రను ఉద్దేశించి మాట్లాడారో కూడా మనం చూసాం. వీళ్ళు దావోస్కి వెళ్ళింది ఎందుకు? ప్రవాసాంధ్రులతో రాజకీయాల గురించి మాట్లాడడానికే కాదు. మరి అక్కడికి వెళ్ళి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకోవాలనుకుంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వ ఖజానాల నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రవాసాంధ్ర ముందర కూర్చొని పెట్టుకొని రాజకీయ ప్రసంగాలు ఇస్తే దాన్ని ఏమంటారు ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు దావోస్కి వెళ్ళారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారో ఒక పేపర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నీ కూడా వర్బల్గా, అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ప్రాపర్ పేపర్స్ లేకుండా వర్బల్గా వాళ్ళ మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బీభత్సంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు, 1,00,000 కోట్ల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలంట. ఈ మధ్య నిన్నటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు నేషనల్ మీడియాకి. 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాడంట. ఏం మాట్లాడుతున్నారో ఏందో వీళ్ళకన్నా అర్థమవుతుందో లేదో అసలు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఏ కంపెనీతో అయినా సరే ఎంఓయూలు చేసుకున్నప్పుడు ఇదిగో పలానా కంపెనీతో ఇన్ని లక్షల కోట్లతో మేము ఎంఓయూలు చేసుకున్నాం, ఇన్ని వేల కోట్లతో ఎంఓయూలు చేసుకున్నాం, పలానా సంవత్సరంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా. అవి మాత్రం చేయరు. మేము 20 లక్షల కోట్లు తెచ్చాము, 30 లక్షల కోట్లు తెచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇంకొక దరిద్రం ఏమంటే మన దేశ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలకి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నారు. ఇది ఇంకా చాలా అధ్వానం. అర్థమైందా? మన ఇండియన్ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, బిజినెస్ మెన్స్ ఉన్నారో వాళ్ళని కలవడానికి విదేశాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ కలిసి మన ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడుక్కుంటున్నారు. ఇది ఇంకా దౌర్భాగ్యం. ఆయన ఎవరో రాజీవ్ శుక్లా, రాజ్యసభ ఎంపీ, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రులు దావోస్ పర్యటనకు వెళ్ళడం వృధా, వేస్ట్. మన ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ని కలవడానికి దావోస్కి వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అదొక షో ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడాడు. నిజంగానే అవును. తర్వాత ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదులే, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి వెనక్కి కూడా వచ్చేసారు. చాలా బాగుంది. నిన్న ఒక ఎన్డీటీవీకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే, ఆ ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని అతి ప్రసంగాలు భలే మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడిస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఈ రోజుకి 19 నెలలు అయింది, 19 నెలలు అయింది. ఈ 19 నెలల కాలంలో 20 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయండి. 20 లక్షల కోట్లు. అది ఆయన మరి నొక్కి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 20 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయంట ఆంధ్రప్రదేశ్లో. 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేసాయంట ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి ఆ యాంకర్ గారు చూడండి, ఎంత చిరాకుగా చూస్తున్నాడు పాపం. చూడండి మీరే. 20 లక్షల కోట్ల జాబ్సా అనేసి యాంకర్ గారు అలా చూసేలోపు నో అబ్బా, నో. 20 లక్షల జాబ్స్ ఫస్ట్ 23 లక్షల కోట్ల జాబ్స్ అని చెప్పాడు. ఫస్ట్ 23 లక్షల కోట్ల జాబ్స్ అని చెప్పాడు. నొక్కి చెప్పాడు. మళ్ళీ యాంకర్గా 23 లక్షల కోట్ల అంటే కాదు, నో 20 లక్షల జాబ్స్, 25 లక్షల జాబ్స్ అని చెప్పేసి మళ్ళీ ఆయనకి అంటే ఒక ఎవిడెన్స్ ఉండదు. నోటుకొస్తే ఏది 23 అంటే 23, 10 అంటే 10, 50 అంటే 50, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అసలు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేస్తున్నాడు. రాష్ట్ర పరువుని దేశం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన. ఈయన అసమర్థతని దేశం మొత్తం కూడా విస్తరిస్తున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడి ఎందుకు పరువు పోగొట్టుకుంటాడు?
23 లక్షల కోట్ల ఉద్యోగాల? ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? రాష్ట్ర జనాభా ఎంత? రాష్ట్ర జనాభాకి ఉన్న ఈయన చెప్పినటువంటి లెక్కకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి మాటలు వినండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ కానీ ఆయన ఎవిడెన్స్తో మాట్లాడడం లేదు. ఎవిడెన్స్తో మాట్లాడలేదు, అన్నీ కూడా వర్బల్గా మాట్లాడతారు. ఎందుకంటే గ్లోబల్ ప్రచారం ఇలానే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇల్లు మీడియా దానికి బాగా గట్టిగానే ఎలివేషన్ ఇస్తుంది. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి. ఆ యాంకర్ గారు ఎక్స్ప్రెషన్ చూడండి. ఆయన మళ్ళీ క్వశ్చన్ చేసిన విధానం చూడండి. మీరే కామెంట్ చేయండి. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. Okay. 20 lakh crores plus 22 lakh crores. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. Okay. 20 lakh crores plus 22 lakh crores.